సెషన్ ఈ 3 days సెషన్ కూడా ఏమిటంటే మనము లూజ్ యువర్ ఫిజికల్ వెయిట్ అండ్ రిలీజ్ యువర్ ఎమోషనల్ వెయిట్ అని చెప్పి మనము ఒక టైటిల్ పెట్టుకున్నాం. సో వాట్ డస్ ఇట్ మీన్? ఫిజికల్ వెయిట్, ఎమోషనల్ వెయిట్, వై ఆర్ దీస్ టూ కోరిలేటెడ్? ఈ రెండిటికి మధ్యలో సంబంధం ఏమిటి? ఈ రెండిటిని ఎందుకు ఇలా లింకప్ చేశాము అంటే, whenever we speak about body, we think that గెయినింగ్ వెయిట్ ఇస్ ఆల్ అబౌట్ ఫుడ్. మనం ఎప్పుడైనా మన బాడీ గురించి, బాడీ వెయిట్ గురించి మాట్లాడుకుంటే గనక, బాడీ వెయిట్ పెరుగుతుంది అని అంటే దానికి కారణం మనం తినే ఆహారమే అని అనుకుంటాం. ఇట్స్ ఆల్ అబౌట్ ఫుడ్ వి థింక్. బట్ ద థింగ్ ఇస్, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఫుడ్ అండ్ ఇట్ ఇస్ నాట్ యాక్చువల్లీ ద ఫుడ్. అసలు ఫుడ్ వల్లనే మనిషి శరీరం పెరుగుతుంది అని చెప్తున్నాము అంటే అది ఒక మిత్ అని చెప్పచ్చు. ఫుడ్ ఈస్ ఇస్ అ సెకండరీ రీజన్. అదేమి ప్రైమరీ రీజన్ అయితే కాదు. అంటే ముఖ్యమైన కారణం ఆహారం అయితే కాదనమాట. ఒక వ్యక్తి వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు అంటే ముఖ్యమైన కారణము ఆహారం అయితే కాదు. మరి ఏమిటి ముఖ్యమైన కారణం అంటే, the emotions which their body stored, which their body have stored since years together. కొన్ని సంవత్సరాల నుంచి వారి శరీరము నిలువ చేసుకున్నటువంటి భావోద్వేగాలే ఆ వ్యక్తి తాలూకా బరువు పెరగటానికి ప్రథమ కారణాలు. ద ప్రైమరీ రీజన్ బిహైండ్ ఎ పర్సన్స్ వెయిట్ గెయిన్ ఇస్ their emotions. So the main purpose of this 3 days session is to give you a just an knowledge about how your emotions, your thoughts, and the way you deal with your life, and again the way you choose your food, are unconsciously influencing or affecting the weight of your body. మీ శరీరాన్ని మీ శరీరం తాలూకు ఆరోగ్యాన్ని, అలాగే బరువుని ఏ విధంగా మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు, అలాగే మీరు ఆహారం తినేటప్పుడు చేసుకునే ఎంపికలు ఏ విధంగా మీ శరీరం యొక్క బరువుని ప్రభావితం చేస్తున్నాయో తెలియచేయటానికి, అంటే అసలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో మీకు ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎలా వర్కౌట్ చేయాలి, నా శరీరాన్ని నేను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, అలాగే నా శరీరాన్ని ఒక బ్యాలెన్స్డ్ వెయిట్ లో, నేను కొంచెం తింటే పెరిగిపోతాను, అసలు తినకపోతే బాగా వెయిట్ డౌన్ అయిపోతాను అని, ఇలాంటి వెయిట్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా శరీరం తాలూకా బరువుని కన్సిస్టెంట్ గా మెయింటైన్ అవ్వకుండా ఉండడానికి గల కారణాలు ఏమిటో, ద బిహైండ్ రీజన్స్ తెలిస్తే దాన్ని ఎలా మనము మెయింటైన్ చేసుకోవచ్చు, దాన్ని మనం ఎలా సంరక్షించుకోవచ్చు తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ 3 days సెషన్స్ ని రన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఈ 3 days సెషన్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? లెట్ మీ గివ్ యూ వాట్ ద 3 things we'll be going to learn in these 3 days. So during these 3 days, the day 1, that is today, you'll be learning about feeling safe in your body again. It means that మనము మన ఫిజికల్ బాడీలో అందరం అనుకుంటాం, ఎస్ ఐ ఫీల్ సేఫ్ ఇన్ సైడ్ మై బాడీ, నేను నా శరీరంలో సేఫ్ గానే ఫీల్ అవుతున్నాను అని అనుకుంటాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగిన, ఈవెన్ దో ఐ ఆస్క్ యూ, ఆర్ యూ సేఫ్ ఇన్ సైడ్ యువర్ బాడీ అంటే ఎస్, అండ్ ఇట్స్ అన్ అన్కాన్షియస్ ఆన్సర్. ద రెస్పాన్స్ యూ గివ్ ఇస్ ఎస్, ఐఎమ్ సేఫ్ ఇన్ సైడ్ మై బాడీ. నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు మీ బాడీలో సేఫ్ గా అనిపిస్తుందా అంటే, నా బాడీలో నేను చాలా సేఫ్ గా ఉన్నాను అని వెంటనే ఇంకొక ఆలోచన లేకుండా అనేస్తాం అనమాట. ఓకే, but that is not the thing. I'll be explaining today whether really are you safe inside your body, are you feeling safe inside your body. నిజంగా మీరు నిజంగా అసలు మీ శరీరంలో సురక్షితంగా ఫీల్ అవుతున్నారా లేదా అన్నది డిస్కవర్ చేస్తారనమాట. ఎందుకలా, నా శరీరానికి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి సేఫ్ గా, అసలు ఫీల్ అవ్వకపోతే ఏమిటి అన్నది కూడా తెలుసుకుంటాం. అండ్ ఎందుకు ఫీల్ అవ్వకపోతే ఏమిటి అంటే, దిస్ అగైన్ ఇంపాక్ట్స్ యువర్ physical weight. Your physical body weight and emotional body weight are also both influenced based upon the feeling, how you are feeling safe inside your body. మీ శరీరంలో మీరు ఎంత సురక్షితంగా ఫీల్ అవుతున్నారో దాని మీదే మీ ఫిజికల్ బాడీ వెయిట్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ద ఫస్ట్ ఇంట్రడక్షన్ స్లైడ్ విచ్ ఐ హావ్ షేర్డ్ హియర్ ఇస్ దిస్ ఇంట్రడక్షన్ స్లైడ్. మీరు గమనిస్తే, what do you understand from this image? జస్ట్ ఇగ్నోర్ ద వర్డ్స్. అక్కడ నేను టైప్ చేసిన పెట్టిన లూజ్ యువర్ ఫిజికల్ వెయిట్, రిలీజ్ యువర్ ఎమోషనల్ వెయిట్ అనేది ఇగ్నోర్ చేయండి. జస్ట్ ఫోకస్ ఆన్ ద ఇమేజ్. హౌ డూ యూ అండర్స్టాండ్, హౌ డూ యూ అనలైజ్ దట్ ఇమేజ్? మీరు ఆ ఇమేజ్ ని ఎలా అనలైజ్ చేయగలుగుతారు?
వాట్ యు అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ ఇమేజ్? ఆ ఇమేజ్ నుంచి మీకేం అర్థమైంది? జస్ట్ గివ్ మీ యువర్ ఇన్పుట్స్ క్విక్లీ. మీకేం అర్థమైంది ఆ ఇమేజ్ లో? జస్ట్ థింక్, ఒక 2-3 minutes ఆలోచించండి. ఆలోచించి ఆ ఇమేజ్ ఎలా ఉంది అంటే, షాడో ఆఫ్ దట్ ఉమెన్ ఈజ్ ఆన్ ఎ వాల్, రైట్? ద షాడో ఈజ్ వెరీ బల్జీ, whereas the woman is very thin and her hands are tight. This is the replica of this image. The basic things that we are seeing in this image. కదా, ఈ ఇమేజ్ ఎలా ఉంది అంటే, ఒక ఆమె ఉన్నారు, ఆమె చూడటానికి స్లిమ్ గా ఉన్నారు, కానీ ఆమె షాడో మాత్రం చాలా లావుగా ఉన్న వారి షాడో పడినట్టు ఉందన్నమాట. ఆవిడ చేతులు రెండు కట్టేసింది. వీఆర్ టైట్ డౌన్ యాజ్ బీన్ ఫ్యాట్ ఆల్వేస్. ఓకే, ఫీలింగ్ స్టక్ ఇన్ సైడ్. ఓకే, సమ్ థాట్స్. ఇంకా ఇంకా మీకేం అర్థమైంది ఆ ఇమేజ్ చూడగానే? మీకేం అర్థమైంది? బికాస్ మీరు ఇమేజ్ ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానమే యువర్ కరెంట్ ఫీలింగ్ ఆఫ్ సేఫ్ ఇన్ ద బాడీ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ట్రై టు అనలైజ్. ఓకే, టేక్ యువర్ టైం. నేను ఈ ఇమేజ్ ని మీకు మన గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను, అండ్ యూ కెన్ షేర్ యువర్ ఇన్పుట్స్ ఇన్ ద గ్రూప్ యాజ్ వెల్. ఓకేనా? సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఎవ్రీవన్, మనందరం ఎలా ఉంటామంటే, లాస్ట్ కనెక్షన్ బిట్వీన్ బాడీ అండ్ సోల్. అబ్సల్యూట్లీ, దట్స్ అ వండర్ఫుల్ స్టేట్మెంట్ కదా. దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ బాడీ అండ్ సోల్. అప్పుడు మాత్రమే ఇలాంటి అపియరెన్స్ లో వస్తామన్నమాట. కేజ్ లో ఉన్నట్టు ఉంది. ఓకే, శరీరంలో మనల్ని మనమే బంధించినట్టు ఉంది. దాట్స్ ఆల్సో ఎ పర్ఫెక్ట్ స్టేట్మెంట్ అండి. షీ థింక్స్ షీ ఈజ్ ఓవర్ వెయిట్. పర్ఫెక్ట్. రైట్. ఆలోచనల నుండి ఇన్సెక్యూరిటీ. దట్స్ గ్రేట్. Tied up to perception versus reality. That's also wonderful. Feeling fat inside. Yes, she's conscious of her weight. That's perfect. Suppression. Great. Physically slim, emotionally heavy. That's great. Wonderful. కొన్ని బాధలు ఉన్నాయి. Yes, that's really wonderful. And the way you are putting your analysis on in words. We will think physically good, but emotionally we are unstable. That's also wonderful. సో ఈ ఇమేజ్ ని మనం ఇంటర్ప్రిట్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వస్తున్నారు. చూసారా? హర్ ఇన్నర్ ఎమోషన్స్ ఆర్ సో టైడ్ అప్. ఎస్, హర్ ఇన్నర్ ఎమోషన్స్ ఆర్ సో టైడ్ అప్. సో దాట్స్ వై వి సీ హర్ ఇమేజ్. తన ఇమేజ్ కనుక చూస్తే, ద ఫిజికల్ అపిరెన్స్, షీ సీమ్స్ టు బి సో థిన్. చాలా సన్నగా ఉన్నారు, కానీ ఆమె రిఫ్లెక్షన్, ఆమె షాడో మాత్రం చాలా బల్జీగా ఉంది. సో ఎవ్రీ వన్ ఆఫ్ us has got this. We eat very less. Some people tend to say this or tend to feel this, that I eat very less amount of food. నేను చాలా తక్కువ తింటాను. Truth is different than our imagination. That's also perfect, right? But truth and imagination, truth comes from imagination only, and the emotion stuck dinner, right? See, every one of us think that I eat very less. నేను చాలా తక్కువ తింటాను, కానీ నేను బాగా లావు పెరిగిపోతున్నాను. I tend to be so fat even though I eat less అని అంటారు. The reason behind that is, of course, genetics play a major role. అంటే వంశపార్యపరంగా వస్తుంది, చూసారా? అది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బట్ వి డి నాట్ సరెండర్ టు దాట్. అంటే మనం ఆ జెనెటిక్స్ కి కంప్లీట్లీ సరెండర్ అయిపోగల. ఇది నా జెనెటిక్స్ లో నా ఫాదర్ పేరెంట్స్ కి, వాళ్ళకి షుగర్, డయాబెటిక్ ఉంది కాబట్టి నాకు డయాబెటిక్ వస్తుంది అని అంటారు. బట్ నథింగ్ లైక్ దట్. ఎవ్రీ ఇల్ హెల్త్, every genetical things carry forward depends upon the way you deal with that. జెనెటికల్ గా మనకు క్యారీ ఫార్వర్డ్ అయ్యేది ఏదైనా కానీ మనం దాంతో ఎలా డీల్ చేస్తున్నాము దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. మనం దాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాము అంటే, యూ క్యాన్ బ్రేక్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్, యూ ఆర్ డిసైడెడ్ టు బ్రేక్, దెన్ యూ కెన్ ఫర్ షూర్ బ్రేక్ దట్ జెనెటికల్ థింగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, కమింగ్ టు మై జెనెటిక్స్ లో ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ డయాబెటిక్. But I can assure that even though I'm 60 or 70, నాకు 60-70 సంవత్సరాలు వచ్చినా, I decided to break this genetic pattern of carrying forward this diabetic. కాబట్టి I can say that even though I'm 60 or 70, I'm non-diabetic. నేను అలా ఉండగలనని చెప్పగలను. Because I decided, I know how to deal with my body and how to deal with my genes, my genetics, so that I can overcome this feeling, this nausea of having a ఇన్హెరిటెడ్ డయాబెటిక్ అనమాట. అంటే ఇన్హెరిటెడ్ గా నా తల్లిదండ్రుల నుంచి వచ్చే డయాబెటీస్ నాకు రాదు అని నేను గట్టిగా చెప్పగలను. బికాస్ నాకు అది ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు కాబట్టి. నా శరీరానికి నేను ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది నా మాట వింటుంది, నాకు అనుకూలంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి.
ఓకే, షాడోలో బంధించినట్టు ఉంది, అదే కదా. రైట్. సో దిస్ ఇస్ వాట్ ఈ day 1 లో విల్ బి టాకింగ్ అబౌట్ దిస్, అన్కవర్ ద ఎమోషనల్ రూట్స్ ఆఫ్ యువర్ స్టోర్డ్ వెయిట్. సో బికాస్ ఎవ్రీ టైమ్ యువర్ బాడీ స్టోర్స్ దట్ స్కోర్, ద స్టోర్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఫిజికల్ బాడీ వెయిట్ అనమాట. ఓకే, అండ్ day 2 లో అంటే రేపు, టుమారో విల్ బి డీలింగ్ విత్ హీలింగ్ ద బాడీ ఇమేజ్ అండ్ సెల్ఫ్ టాక్. Because everything we tell to yourself, tell to ourselves, for example, I'm tired అని అన్నాం అనుకోండి, immediately you feel that weak and low energy dominating you. నేను బాగా అలసిపోయాను అని పొరపాటుని చెప్పిన మిమ్మల్ని మీరు ఆ వీక్ అండ్ లో ఎనర్జీ మిమ్మల్ని ప్రభావితం చేయడం మీరు గమనిస్తారు కదా. సో దిస్ ఇస్ వాట్ ఇస్ సెల్ఫ్ టాక్ ఇస్, అండ్ దర్ ఇస్ మచ్ మోర్ సెల్ఫ్ టాక్. పాజిటివ్ సెల్ఫ్ టాక్, నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉంటుంది, అది మనం రేపు మాట్లాడతాము. అండ్ day 3 will be releasing the emotional weight with the ritual. Okay, so ఈ 3 days కూడా మనము ఈ 3 different topics మీద డెల్ చేస్తాము. అండ్ 3 different topics మీకు lots of information about yourself and about your body, your emotions and how you are till now అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, well then, coming to the first part, this is how, why are we going to talk about feeling safe inside the body? మన శరీరము సేఫ్ గా ఉందా లేదా అన్నది మనం ఎందుకు ఈ రోజు డిస్కస్ చేసుకుంటున్నాము అంటే, బికాస్ యువర్ బాడీ స్టోర్స్ ట్రామా. There is a woman who I came across. She shared about her weight gain journey. తన వెయిట్ గెయిన్ జర్నీ గురించి ఒక ఆమె షేర్ చేశారనమాట. ఆమె ఏం చెప్పారంటే, she is a very active person who used to be very thin and slim with a perfect physique. డ్యూరింగ్ హర్ 20s, ఆమె 20s లో ఉన్నప్పుడు చాలా పర్ఫెక్ట్ ఫిజిక్ తో చాలా హెల్దీగా యాక్టివ్ గా ఉన్నారంట. సో అరౌండ్ 20s ఎండ్ అయ్యే టైం కల్లా షీ హ్యాడ్ ఎ హార్ట్ బ్రేక్ ఇన్ ద సెన్స్ లవ్ ఫెయిల్యూర్ అనమాట. సమ్ వన్ బిట్రేడ్ హర్. సో ఎవరు ఆమెని మోసం చేశారు, హార్ట్ బ్రేక్ అయింది, లవ్ ఫెయిల్యూర్ అయింది అనమాట. సో ఆఫ్టర్ దాట్ షీ అబ్జర్వ్డ్, షీ పుట్ ఆన్ సో మచ్ ఆఫ్ వెయిట్. తనది అయిన తర్వాత తను చాలా వెయిట్ పెరగడం గమనించారంట. సో వెన్ ఆఫ్టర్ అరౌండ్ 10 years ఫ్రమ్ దాట్, ఈ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను, ఎలా అవుతున్నాను, నేను అసలు ఏం ఎక్కువ తినట్లేదు కదా అని ఇలా అనుకునేవారంట. బట్ ఆఫ్టర్ దట్ షీ రియలైజ్డ్ దట్ తన వెయిట్ పుట్ ఆన్ అవ్వటానికి మెయిన్ రీజన్ తన బాడీ ఆల్రెడీ ఆ 20s లో ఉన్నప్పుడు ఏదైతే హార్ట్ బ్రేక్ అయిందో అదే రీజన్ అని చెప్పి ఐడెంటిఫై చేశారంట. బికాస్ దట్ ట్రామా, the heartbreak trauma, is an unprocessed one that is stuck inside her body, making her feel insecure to be seen to the world. రైట్. అంటే ఎవరైతే తనని మోసం చేశారో, ఆ లవ్ ఫెయిల్యూర్ వల్ల మోసపోయారు కదా ఆమె. సో ఆమె ఎలా ఫీల్ అయ్యారంటే, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను ఇంకెవరి వల్ల కూడా మోసపోకూడదు, ఇలా మోసపోకుండా ఉండాలి అంటే నేను మరొక్కసారి హార్ట్ బ్రేక్ అవ్వకుండా అండర్గో అవ్వకుండా ఉండాలంటే నన్ను ఎవరు చూడకూడదు, నన్ను ఎవరు పట్టించుకోకూడదు, అలా ఉంటేనే నేను ఎవరికి అట్రాక్టివ్ గా ఉండను అని అనుకున్నారంట. సో అది ఆ రోజు ఆ క్షణం జస్ట్ ఫ్యూ మినిట్స్ మాత్రమే అనుకున్నారు. షీ ఫెల్ట్ దాట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ ఓన్లీ, బట్ హర్ బాడీ హాస్ రిజిస్టర్డ్ దట్ ఇంటెన్స్ థాట్. పూర్తి కంప్లీట్ ఇంటెన్స్ గా అన్న తను చేసిన ఆ థాట్ ని, ఆ ఎమోషన్ ని తన బాడీ దాన్ని రిజిస్టర్ చేసి ఈవెన్ దో ఇట్ ఇస్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ ఫ్యూ సెకండ్స్ ఈస్ హర్ థాట్, అండ్ మేబీ షీ మైట్ హ్యావ్ క్యారీడ్ ద సేమ్ థాట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ ఆర్ మంత్స్, బికాస్ షీ వాంట్ టు మేక్ హర్ సెల్ఫ్ ప్రొటెక్టెడ్ అండ్ సేఫ్. తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి, సంరక్షించుకోవాలి. కాబట్టి ఇంకొకరు తన జీవితంలోనికి ప్రవేశించి తనని ఇబ్బంది పెట్టకూడదు, తను ఎవరి వల్ల మానసికంగా గాయపడకూడదు అన్న ఒక ఆలోచనను తను క్యారీ చేస్తూ తను ఎవ్వరికి కనిపించకూడదు, తను అందంగా కనిపించకూడదు అని అనుకున్నారు అనమాట. ఈవెన్ దో ఎవ్రీ డే షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ బై డూయింగ్ సమ్ మెడిటేషన్స్, అఫర్మేషన్స్, యోగా, ఇవన్నీ చేస్తూ కూడా తనను చాలా చక్కగా క్యారీ చేసేవారు, తన మెంటల్ పీస్ ని హోల్డ్ చేసుకోవటానికి అనమాట. బట్ అన్కాన్షియస్లీ, బికాస్ ఆఫ్ దాట్ వన్ ట్రామాటిక్ థాట్ that arrived after a trauma, ఒక ట్రామాటిక్ సిచ్యువేషన్ ద్వారా వచ్చినటువంటి ఆ ఒక్క థాట్ ఏమైందంటే, టైం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇట్
క్రియేటెడ్ అ వెయిట్ ఆన్ హర్ బాడీ, ఫిజికల్ బాడీ. తన ఫిజికల్ బాడీని ఒక వెయిట్ పుట్ ఆన్ అయ్యే విధంగా చేసింది అనమాట. మెనీ ఆఫ్ అస్ డూ దిస్. మనలో చాలా మంది ఇది చేస్తాం. ఎట్లా అంటే వి కీప్ ఆన్ థింకింగ్ ఎ సర్టెన్ నెగటివ్ థాట్ ఫర్ ఫ్యూ డేస్. అది ఫ్యూ డేస్ అవ్వచ్చు, ఫ్యూ మంత్స్ అవ్వచ్చు. వి లీవ్ దట్ బికాస్ మనకి కొత్త వస్తాయి కదా. ఒక సర్టెన్ నెగటివ్ థాట్ ని కొన్ని రోజులు, కొన్ని నెలల వరకు ఆలోచిస్తూ ఉంటాము, మళ్ళీ వదిలేస్తాం. వదిలేసి కొత్త దానికి వెళ్ళిపోతాం. వి మూవ్ ఆన్ టు అనదర్ వన్, అనదర్ టాస్క్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, రైట్? మనం మూవ్ ఆన్ అయిపోతాం. బట్ ఈవెన్ దో యూ మూవ్ ఆన్, యువర్ బాడీ కెనాట్ మూవ్ ఫ్రమ్ దట్. మీ బాడీ అది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి మీరు మూవ్ ఆన్ అయిపోయినా మీ బాడీ మాత్రం దాన్ని వదలదనమాట. సో ఆల్ ఆఫ్ ద ట్రామా మన చైల్డ్హుడ్ నుంచి టిల్ డేట్, whatever the trauma or the heartbreaks or abusing, so, like emotional abuse అవ్వచ్చు, లేకపోతే oral abuse అవ్వచ్చు, physical abuse, whatever it might be, everything is recorded inside your body. It's recorded and stored inside your body. సో ఎప్పుడైతే ఈ ట్రామాటిక్ సిచ్యువేషన్స్ ఓవర్వెల్మింగ్ గా ఉంటాయో, ఈవెన్ దో ఇట్స్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆల్సో, యువర్ బాడీ రిజిస్టర్స్ దాట్ టు మేక్ యూ ఫీల్ సెక్యూర్ ఇన్సైడ్ యువర్ బాడీ. మిమ్మల్ని మీ శరీరంలో సురక్షితంగా ఉంచటానికి, మీకు ఆ సెక్యూర్ ఫీలింగ్ కలిగించటానికి, మీరు ఎమోషనల్ గా ఉన్నప్పుడు రిలీజ్ చేసే ప్రతి ఆలోచనని కూడా, రిలీజ్ చేసే ప్రతి ఎమోషన్ ని, థాట్ ని, ఫీలింగ్ ని కూడా మీ బాడీ రిజిస్టర్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ కాల్డ్ హౌ ట్రామా ఇస్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ బాడీ. అండ్ దీన్నే బాడీ స్కోర్ అని అంటాం అనమాట. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీక్వెంట్ హెడ్ ఏక్స్ వచ్చాయి అనుకోండి, ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ఎమోషనల్లీ స్టక్ విత్ సమ్ పర్సన్స్ way of dealing with you or the way they are dealing with certain situations. ఫ్రీక్వెంట్ హెడ్ ఏక్స్ అండర్గో అవుతున్నాము అంటే మీరు ఎమోషనల్ గా స్టక్ అయినారు. ఒక వ్యక్తి మీతో వ్యవహరించే విధానం పట్ల గాని, లేదా ఆ వ్యక్తి ఇంకేదో విషయం పట్ల వ్యవహరించే విధానం మీకు నచ్చలేదు, దాన్ని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో అది మనకి హెడ్ ఏక్స్ గా ఉంటుంది. కొన్నిసార్లు మీరు కొన్ని విషయాలు, మీ జీవితంలో జరిగే విషయాలు డైజెస్ట్ చేసుకోలేరు. అది మన పొట్ట భాగంలో సోలార్ ప్లెక్సస్ దగ్గర అక్యుములేట్ అవుతుంది. బల్జీ స్టమక్ ఉంటుంది చూసారా, కొంతమందికి నాకు ఆపరేషన్స్ అయినాయండి, సిజరియన్ అయ్యింది, డెలివరీ అయ్యింది, ఈ రీజన్స్ వల్లనే నాకు పొట్ట బాగా బల్జీగా ఉంది అని అంటాం. దట్ ఈస్ నాట్ ద కేస్. సి దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. మన లైఫ్ లో అన్ని మనకు అనుకూలంగా జరగాలని ఏమి లేదు కదా. కొన్ని మనము ఇష్టపడనివి, నచ్చనివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలా ఫీల్ అవుతామంటే, నేను దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అనుకుంటాం. అలా మన లైఫ్ లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ ని మనం డైజెస్ట్ చేసుకోలేని కొన్ని సిచ్యువేషన్స్ అన్ని కూడా మన సోలార్ ప్లెక్సస్ భాగంలో, ద ఎంటైర్ సోలార్ ప్లెక్సస్ భాగంలో అక్యూములేట్ అయ్యి బల్జీ స్టమక్ ని క్రియేట్ చేస్తాయి అన్నమాట.